యూట్యూబ్ నుండి ఎక్కువ డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే, మీ ఛానల్ కూడా మోనిటైజేషన్ అయి ఉంటే ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి ఒక స్టోర్ని క్రియేట్ చేసి ప్రొడక్ట్స్ అమ్మొచ్చు అనమాట. ఆ ప్రొడక్ట్స్ ఎవరైనా కొంటే మనకు కమిషన్ వస్తుంది. సో మీ ఛానల్ మోనిటైజేషన్ అయి ఉంటే మీకు ఒక షాపింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో అది ఉంటే మీరు కూడా ఒక స్టోర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నా తెలుగు టెక్ ఆఫీస్ అనే ఛానల్కి నేను స్టోర్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూసుకోండి, విజిట్ స్టోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేస్తే బెస్ట్ గ్యాడ్జెట్ ఫర్ యూట్యూబ్ అని ఉంది. సో మై ప్రొడక్ట్స్ అని పెట్టాను. అంటే నా తెలుగు టెక్ ఆఫీస్ ఛానల్ ఏంటంటే, నా ఛానల్లో నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను, టెక్ రిలేటెడ్ వీడియోస్ పెడతాను అనమాట. సో నేను నా ఛానల్లో ఏ ప్రొడక్ట్స్ అయితే నేను యూజ్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ట్రైపాడ్ కావాలి, నాకు ఒక మొబైల్ కావాలి, నాకు ఒక గ్రీన్ స్క్రీన్ కావాలి, నాకు మైక్ కావాలి, సో గింబల్ కావాలి, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని నాకు కావాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఒక స్టోర్ క్రియేట్ చేసి వీటినన్నిటిని దాంట్లో పెడతాను. నా ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి స్టోర్ కనపడిద్ది అనమాట. నేను పెట్టిన ప్రొడక్ట్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఎవరైనా వాటి మీద క్లిక్ చేసి వాళ్ళకు కూడా ఆ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే బై చేశారనుకోండి, వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, నాకు కొంచెం కమిషన్ వస్తుంది. లేదు మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారనుకోండి, కిచెన్లోకి కావాల్సిన ప్రొడక్ట్లన్నీ మీ స్టోర్లో పెట్టుకున్నారనుకోండి, ఎవరైనా కొన్నారనుకోండి, మీకు కమిషన్ వస్తుంది. మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, కిచెన్లోకి ఏం కావాలి, నైఫ్ కావాలి, రైస్ కుక్కర్ కావాలి, నెక్స్ట్ గ్యాస్ కావాలి, కిచెన్లో కావాల్సిన అన్ని వస్తువులు అయితే మీరు పెట్టుకోవచ్చు. ఎవరైనా కొంటే మీకు కమిషన్ వస్తుంది అనమాట. మీరు వ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి, మీరేంటి, మీకు కూడా వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా ఈ కెమెరా, ట్రైపాడ్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే స్కిన్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్లు అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. నేనేంటంటే నా టాపిక్కి, నా యూట్యూబ్ ఛానల్కి రిలేటెడ్గా ఉన్న ప్రొడక్ట్స్ని అయితే నేను పెట్టాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ మై ప్రొడక్ట్స్లోకి వెళ్ళి నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోండి, నేను మైక్ ఒకటి యాడ్ చేశాను, నెక్స్ట్ ఒక కెమెరా ఓపెన్ చేశాను, ఒక ట్రైపాడ్ ఓపెన్ చేశాను, గ్రీన్ స్క్రీన్ ఓపెన్ చేసి చైర్ ఓపెన్ చేశాను. మీరు ఇవే కాదు, మీ ఇష్టం వచ్చింది అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మీ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోయా మైక్ ఉంది, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసి వాళ్ళు కొన్నారనుకోండి, ఇదిగోండి ఇక్కడ బై నౌ ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా ఇది ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. మనం ప్రొడక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ ప్రొడక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలో వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడే ఉంటుంది మీకు ఎంత కమిషన్ వస్తుంది, ఆ ప్రొడక్ట్ ఎవరైనా కొంటే అని చెప్పేసి ముందే చూపిస్తారనమాట. ఇదిగోండి, ఎవరైనా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మైక్ కొన్నారనుకోండి, నాకు కమిషన్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే, నేను ఆల్రెడీ పెట్టేటప్పుడే నాకు చూపించింది అనమాట. 3% కమిషన్ వస్తుంది, 5% కమిషన్ వస్తుంది అని చెప్పేసి. సో మీరు కూడా దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఏం లేదు, వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళాలన్నమాట. వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళాలి. నేను వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. వైటీ స్టూడియో యాప్లోకి వచ్చేసిన తర్వాత ఏంటి, కింద ఎర్న్ బటన్ ఉంటుంది అనమాట. ఎర్న్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎర్న్ బటన్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ షాపింగ్ అని ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే, వైటీ స్టూడియోలోకి వచ్చి ఎర్న్ అనే సెక్షన్లోకి వచ్చి షాపింగ్ అనే దగ్గరకు వచ్చాం. షాపింగ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేస్తూ ఉంటే కలెక్షన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నాను, మీరేంటి కొత్తగా పెట్టుకున్నారు కాబట్టి క్రియేట్ కలెక్షన్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ కలెక్షన్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఏ కవర్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ ఏమి అప్లోడ్ చేసుకోవాలంటే, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయినా పెట్టుకోండి, కిచెన్ అయినా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి, బెస్ట్ గ్యాడ్జెట్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి నేను ఒక పోస్ట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇంతకుముందు మీరు చూసారు కదా, మీరు కూడా అప్లోడ్ అయ్యే కవర్ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో నేను ఒకసారి చూపిస్తాను ఏంటి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లాంక్ ఫోటో పెట్టేశాను. బ్లాంక్ ఫోటో పెట్టేసి మీరు దీని మీద కావాలంటే, మీరు ఇంతకుముందు ఎడిట్ చేసి పెట్టుకున్న ఫోటో అయితే ఇక్కడ కావాలి. సో ఇక్కడ గివ్ యువర్ కలెక్షన్ టైటిల్ అని ఉంది. నేను బెస్ట్ గ్యాడ్జెట్స్ అని పెడుతున్నాను. బెస్ట్ గ్యాడ్జెట్స్ ఫర్ యూట్యూబ్ అని పెడుతున్నాను. ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి మీరేంటి, బెస్ట్ యూజ్ఫుల్ థింగ్స్ ఫర్ కిచెన్ కానీ, మీకు ఇష్టం వచ్చినట్లు స్కిన్ కేర్ రొటీన్ కానీ ఏదైనా పెట్టుకురా. ఇదిగోండి, మెయిన్ ఇక్కడే అనమాట. ఇక్కడ ప్రొడక్ట్స్ అని చెప్పింది కదా, యాడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్రొడక్ట్స్ని ఇక్కడ ట్యాగ్ చేయాలి. నేనేంటంటే మైక్ అని సెట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ అని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నా యూట్యూబ్ రిలేటెడ్గా మైక్స్ అయితే పెడతాను. ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి అనమాట. మనకు చాలా మైక్స్ వస్తున్నాయి అనమాట. మీకు ఏది కావాలంటే అది ఉంది. ఇక్కడ బోయా అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. బోయా BYM1S విత్ మౌంట్ అని ఉంది. సో ఇక్కడ దీని ప్రైస్ ఉంది. మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఈ ప్రొడక్ట్ని మనం పెట్టుకుంటాం అనమాట మన స్టోర్లోకి. ఇక్కడ దీని ప్రైస్ ఎంత, మనకి 2% కమిషన్ వస్తుంది అనమాట.
ఇక్కడ ఈ ప్రైస్లోంచి ఇక్కడ 1105 రూపీస్ ఉంది. దీంట్లోంచి మనకి 2% కమిషన్ వస్తుంది దీన్ని యాడ్ చేస్తే, ఎవరైనా దీన్ని బై చేస్తే. ఇంకా చాలా ఉన్నాయి మైక్. ఇక్కడ చూసుకుంటే ఇంకొక మైక్ ఉందన్నమాట, బోయా M1 ఉంది. దీనికైతే 3.4% కమిషన్ వస్తుంది. ఇట్లా ఇదనే కాదు, బోయానే కాదు, ఇప్పుడు స్కిన్ కేర్ అయింది, మీకు ఏది కావాలంటే అది స్కిన్ కేర్ అని కొట్టామనుకోండి, స్కిన్ కేర్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్లు వస్తాయి. స్కిన్ కేర్కి ఎక్కువ కమిషన్ వస్తుంది అనమాట, మీరు ఏది పెట్టుకున్నా సరే. నేను ఇది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ యాడ్ చేసాం, మళ్ళీ ఇక్కడ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం, ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కెమెరా అని కొట్టేస్తున్నాను నేను, కెమెరా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా సింపుల్గా ఇదిగోండి, నేను ఇక్కడ ఒక సోనీ ఆల్ఫా 7C కెమెరా ఉంది. దీనికి వచ్చే కమిషన్ 230 రూపీస్ వస్తాయి అనమాట. దీన్ని కానీ స్టోర్లో పెట్టుకుంటే, ఆ స్టోర్ నుంచి ఎవరైనా బై చేస్తే నాకు 230 రూపీస్ వస్తాయి. సో నేను యాడ్ చేసుకున్నాను. ఇట్లా మీరు ఒక 8-9 ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, 8-9 అనే కాదు, ఎన్ని ప్రొడక్ట్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను యాడ్ చేస్తున్నాను, ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటిది, ట్రైపాడ్ యాడ్ చేద్దాం. ట్రైపాడ్ కూడా పెట్టేశాను. ట్రైపాడ్ పెడితే ఇది కూడా అంతే. సో మనకి ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంటున్నాయి. ఇక్కడ నేను ఈ ట్రైపాడ్ పెట్టాను అనమాట. ఇక్కడ ఇది TPZ అని చెప్పేసి ఒక ట్రైపాడ్ ఉంది, దీన్ని యాడ్ చేస్తున్నాను. కమిషన్ 3.4% వచ్చింది. డన్ కొట్టేశాను. కొట్టేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా మనం పెట్టుకున్న తర్వాత పబ్లిష్ అనే దాని మీద కొట్టాలి. పబ్లిష్ అనే దాన్ని కొట్టిన తర్వాత ఏమైందంటే పబ్లిష్ అయిపోయింది అనమాట. సో ఒకసారి మళ్ళీ మన ఛానల్లోకి వెళ్దాము. ఇంతకుముందు మన ఛానల్లోకి వచ్చాం కదా, ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మన ఛానల్లోకి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత విజిట్ స్టోర్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. విజిట్ స్టోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, బెస్ట్ గ్యాడ్జెట్స్ అని చెప్పేసి ఫర్ యూట్యూబ్ అని చెప్పేసి నేను ఒక పెట్టా కదా, ఇదిగోండి ఇది ఇప్పుడు నేను కొత్తగా పెట్టిందనమాట. ఇదేంటంటే ఇంతకు ముందు నేను ఆల్రెడీ యాడ్ చేసినవి అనమాట, మీకు చూపించా కదా. సో మీరు ఇట్లా మీ కిచెన్కి సంబంధించిన కలెక్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా ఏం లేదు, వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోండి. వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నైనా సెక్షన్లోకి వచ్చి షాప్లోకి వచ్చి మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఇదిగోండి సింపుల్గా క్రియేట్ కలెక్షన్స్ అనే దాని మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మీరు సపరేట్గా స్కిన్ కేర్కి సంబంధించిన స్టోర్ని క్రియేట్ చేసుకోవచ్చు, గ్యాడ్జెట్కి సంబంధించిన స్టోర్ని క్రియేట్ చేసుకోవచ్చు, కిచెన్కి సంబంధించినవి చేసుకోవచ్చు, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక స్టోర్ని క్రియేట్ చేసుకొని మన ఛానల్ ద్వారా సెల్ చేసుకోవచ్చు అనమాట. సో మీ సబ్స్క్రైబర్స్కి చెప్పండి, మన ఛానల్ ఓపెన్ చేస్తే స్టోర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను వాడే ప్రొడక్ట్స్ అన్ని అక్కడ ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి బై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇలా మనం కూడా యూట్యూబ్లో ఒక స్టోర్ పెట్టుకొని ప్రొడక్ట్ని సేల్ చేసి కమిషన్తో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఎవరైతే రివ్యూస్ చేస్తారో వాళ్ళ ఛానల్స్లో, ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి చెప్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ పైన అఫిలియేట్ సెలర్స్ అండ్ ఆఫర్స్ అని ఉంటుంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏ ప్రొడక్ట్స్ అమ్మితే మనకి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఎస్టిమేటెడ్ అఫిలియేట్ రెవెన్యూ 25 రూపీస్ వచ్చింది. అంటే నేను ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం వల్ల నాకు 25 రూపీస్ వచ్చినాయి. ఇది లైవ్లో చూపిస్తున్నా, ఎలాంటి ఫేక్ ఎలాంటి మోసం కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, అక్కడ నుంచి మీకు రిప్లై ఇస్తాను. యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగవచ్చు.